హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్జీ మార్కెట్ మూవ్స్ తెలుగు ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే మనం గ్రో యాప్లో స్టాక్స్ని ఎలా బై చేయాలి అండ్ ఏ విధంగా సెల్ చేసుకోవాలి అనేది మనం అయితే తెలుసుకుందాం. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నువ్వు కంప్లీట్ బిగినర్ అయితే నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో మనం గ్రో యాప్ ఓపెన్ చేయగానే మనకైతే ఇక్కడ టాప్ గెయినర్స్ అండ్ స్టాప్ లూజర్స్ ఇక్కడ ఆటోమేటిక్గా అయితే కనిపిస్తుంది. సో నువ్వు ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా స్టాక్ తీసుకోవాలి, అందులోనే నేను సెల్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే, లేదా బై చేయాలనుకుంటున్నానంటే మనకి ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో అక్కడైతే సెర్చ్ ఆప్షన్ ఓపెన్ చేసి నువ్వు ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నావో ఆ స్టాక్ని అయితే అక్కడ సెర్చ్ చేయాలి. నేనైతే పిఎన్బి అని సెర్చ్ చేస్తున్నాను. సో అక్కడ నేను ఆల్రెడీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకున్నాను, పైన కనిపిస్తుంది కదా. సో నేనైతే దాని మీద అయితే ఓపెన్ చేసి క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను. చూడండి, ఓపెన్ చేయగానే మనకైతే అదైతే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ స్టాక్ని నేనైతే రికమెండ్ చేయట్లేదు, బట్ నేను ఒక ఎగ్జాంపుల్గా నీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మనకు అది ఓపెన్ చేయగానే అక్కడ చూసారా కింద సెల్ అండ్ బై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో మనం బై చేయాలనుకుంటాం కాబట్టి సో అక్కడ బై అనే ఆప్షన్ మనం అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అక్కడ ఎన్ని షేర్స్ మనం బై చేయాలి ఇలాంటి ఆప్షన్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మనం బై ఆప్షన్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకు అక్కడ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో మనకు అక్కడ ఓపెన్ అయిన తర్వాత అక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూసారా పైన, ఇంట్రాడే అండ్ డెలివరీ. సో ఇంట్రాడే అంటే ఏంటంటే మనం ఈ రోజే స్టాక్స్ని కొని ఈ రోజే సెల్ చేయాలనుకుంటే ఇంట్రాడే. డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలనుకుంటే డెలివరీ అంటే ఏంటంటే మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అంటే 1 వీక్ కానీ 1 మంత్ కానీ లేదా 6 months 1 year లాంగ్ టర్మ్లో మనం ఆ స్టాక్లో నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటానంటే మనం డెలివరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంట్రాడే ఆప్షన్ దేనికి అంటే సో ఈ రోజే నువ్వు స్టాక్స్ని బై చేసి అండ్ ఈ రోజే సెల్ చేయాలనుకుంటే ఇంట్రాడే అనే ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంట్రాడే ఆప్షన్కి నీకు ఏంటంటే లివరేజ్ దొరుకుతుంది. డెలివరీ అనే ఆప్షన్కి నీకు లివరేజ్ అక్కడ దొరకదు. సో ఎంత ప్రైస్లో అయితే ఉంటుందో అంత ప్రైస్ పెట్టి అయితే నువ్వైతే కొనాలి. సో ఇంట్రాడేకి నీకు అక్కడ లివరేజ్ ఆప్షన్ అనేది దొరుకుతుంది. నేను డెలివరీలోనే పెట్టుకొని ఒక షేర్ అయితే బై చేస్తున్నాను. చూడండి, ఒక షేర్ సెలెక్ట్ చేశాను 1 అని. సో బై 1 అక్కడ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే మనకి ఏమవుద్ది, ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. చూసారా? సో నేను అక్కడ బై పైన క్లిక్ చేయని వెంటనే ఏమైంది, యువర్ ఆర్డర్ ఈజ్ సక్సెస్ఫుల్, డన్ అనమాట. సో మనం ఒక షేర్ అయితే ఆ స్టాక్లో మనం అయితే కొన్నాం. సో మనకి ఇప్పుడు మనం ఏదైతే షేర్స్లో ఇన్వెస్ట్ చేసామో సో హోల్డింగ్స్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, స్టాక్స్ అని చెప్పి. సో అక్కడ మనం క్లిక్ చేసుకుంటే మనకు అక్కడ పైన హోల్డింగ్స్లో మనం ఏ షేర్స్ అయితే కొన్నాం, ఎంత పెట్టి కొన్నాం, అది పోర్ట్ఫోలియో అంటే ఎంత లాస్లో ఉంది, ఎంత ప్రాఫిట్లో ఉంది అనేది మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో డెలివరీ కాబట్టి మనం లాంగ్ టర్మ్లో మనం హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న షేర్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో ఆ షేర్ పైన క్లిక్ చేస్తే మనకు అక్కడ ఓపెన్ అవుతుంది. సో క్లిక్ చేసుకొని చూసారు క్లియర్గా మనకైతే ఎన్ని షేర్స్ మనం తీసుకున్నాం, టోటల్ రిటర్న్స్ ఎంత, 1 day రిటర్న్ ఎంత, సో కరెంట్ వాల్యూ ఎంత ఉంది, ఎంత ఇన్వెస్ట్ చేసాం. ఓకేనా? మనం తీసుకున్న ఆర్డర్ యొక్క హిస్టరీ అనేది ఇక్కడ క్లియర్గా మనకైతే కనిపిస్తుంది అనమాట. సో మనం ఏ షేర్స్ తీసుకున్నాం దాని ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇందులో మనకైతే క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం తీసుకున్న షేర్స్ అయితే మనం ఇప్పుడు బై చేసాం కదా, ఇప్పుడు మనం సెల్ చేద్దాం. ఎలా సెల్ చేయాలి, అక్కడ సెల్ ఆప్షన్ కనిపిస్తుంది, సెల్ మీద క్లిక్ చేసుకుంటాం. సో మనకు అక్కడ అవైలబిలిటీ 1 షేర్ అని కనిపిస్తుంది. 1 షేర్ అవైలబుల్ అంటే మనం ఎన్ని తీసుకున్నాం, 1 తీసుకున్నాం కాబట్టి ఒకటే అవైలబుల్ ఉంటుంది. సో ఒక షేర్ని మనం అయితే అక్కడ పెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ సెల్ చేస్తామంటే అక్కడ అవ్వదు. సో ఒక షేర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రెడ్ కలర్లో మీకు సెల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన మనం అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్, సెల్ ఆర్డర్ సక్సెస్ఫుల్ అంటే మనం తీసుకున్న ఆర్డర్ అనేది సక్సెస్ అయిపోయింది, సెల్ చేసేసాం, డన్. మీకు పోర్ట్ఫోలియో ఓపెన్ అవుద్ది వెంటనే. చూడండి అక్కడ పోర్ట్ఫోలియోలో మనం తీసుకున్న షేర్స్ అనేవి లేవు ఇంకా, అంటే మనం ఇదే రోజు బై చేసాం అండ్ అదే రోజు మనం సెల్ చేసేసాం. సో ఇంత సింపుల్గా మనం అయితే గ్రో యాప్లో మనం షేర్స్ అనేవి అందులో మనం బై చేయొచ్చు అండ్ ఈజీగా సెల్ చేసుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చింది అనుకుంటాను. సో నువ్వు కంప్లీట్గా బిగినర్ అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.